ఓం నమో వెంకటేశ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చీర్ల ఉమాదేవి వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో నెమలి పింఛం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందామా? మన జాతీయ పక్షిగా నెమలికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందమైన పక్షులలో నెమలి ఒకటి. సాయంత్రం సమయాలలో అందమైన వాతావరణంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే కను తిప్పకుండా చూడాలనిపిస్తుంది. మన చిన్నప్పుడు నెమలి ఈకలు పుస్తకాలలో దాచుకొని ఎంతో మురిసిపోతూ ఉంటాము. మరికొందరు వాటిని ఇంటిలో అలంకరణ వస్తువుగా పెడుతూ ఉంటారు. అయితే నెమలి పింఛం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలుసుకుందాం. నెమలి పింఛం ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఇంద్రుడు ఒక అసురుడు నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇంద్రుడి ప్రాణాలను నెమలి ఈకలలో దాచుకోవడానికి సహకరించడం వల్ల ఇంద్రుడు ఆ నెమలికి ఆ అందాన్ని వరంగా ఇస్తాడని మన భారతీయ పురాణాలు చెబుతున్నాయి. వాస్తుశాస్త్ర ప్రకారం నెమలి ఈకలు మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను పారద్రోలి అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. మన ఇంటి గుమ్మం దగ్గర వినాయకుడి విగ్రహంతో పాటు నెమలి పింఛం పెట్టడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు మన ఇంటిలోనికి ప్రవేశించవు. పురాణాల ప్రకారం నెమలి, పాము శత్రువులైతే గ్రహాలలో రాహువు పాక్షికంగా పాము కాబట్టి నెమలి పింఛం మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల రాహు ప్రభావం మన ఇంటి మీద ఉండదు. మన ఇంటి దక్షిణ దిశలో కుబేరుడు కొలువై ఉంటాడని విశ్వసిస్తారు. అందువల్లే నెమలి పింఛం దక్షిణ దిశలో పెట్టడం వల్ల మనకు సంపద చేకూరుతుంది. నెమలి పింఛం చిన్నపిల్లల దిండు కింద ఉంచడం వల్ల ఎటువంటి చెడు ప్రభావం వారి మీద పడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నెమలి పింఛం పుస్తకాలలో పెట్టుకోవడం వల్ల సరస్వతి భాగ్యం కలుగుతుందని మన నమ్మకం. వివాహ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే పడక గదిలో నెమలి పింఛం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. నెమలి పింఛంలో ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో శుభ పరిణామాలు జరుగుతాయి. నెమలి పింఛంలో ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో శుభ పరిణామాలు జరుగుతాయి. ఇదండి నెమలి పింఛం ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.